సిగ్గుశరం ఉందా? నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, అన్ని మనం ఎన్ని పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ కోర్టుకి వెళ్ళావు కదా, హైకోర్టుకు 2 సార్లు వెళ్ళావు, 2 సార్లు వెళ్ళావు ఇదే పీపీపీ విధానం మీద 2 సార్లు వెళితే కోర్టు ఏం చెప్పింది? ఒకటే డైలాగ్, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, అందులో మేము ఎలా జోక్యం చేసుకుంటాం. రెండోది, పీపీపీ అనేది కొత్తది కాదు కదా, ఆల్రెడీ ఇతర వాటిల్లో అమల్లో ఉన్నదే కదా. ఆ కోణంలో ప్రభుత్వం దగ్గర భారం మొయ్యలేనప్పుడు పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి అని హైకోర్టు అడిగింది కదా, చెంపలు పగలగొట్టింది కదా, చేసిన పిటిషన్లు మొత్తం డిస్మిస్ చేసింది కదా, మేము జోక్యం చేసుకోలేం ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది కదా. కోర్టు చీకొట్టిన సిగ్గురాల. సరే కోర్టుల సంగతి వదిలే, నీకు అలవాటే, మొట్టికాయలు తింటాం అలవాటే. సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంటు స్థాయి సంఘం ఏం చెప్పింది? పార్లమెంటు స్థాయి సంఘం ఏం చెప్పింది? దేశవ్యాప్తంగా కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం మేలు, ఎందుకంటే కొద్ది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఇది రాష్ట్రాలకు భారంగా మారుతుంది కాబట్టి పీపీపీ విధానంలో నిర్మించడం వల్ల అటు వైద్య విద్యార్థులకు అనుకూలం, ఇటు పేదవారికి ఆ వైద్యం కూడా చౌకగా ఒక ప్రపోజల్ ని సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచింది.